ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే, తల్లి నిన్ను వెతుక్కుంటూ ఒక బంధం రాబోతుంది. ఇది ఏ జన్మలోని పుణ్యమో ఒక్కసారి తెలుసుకో, చూసి నువ్వే ఆశ్చర్యపోతావు అని బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని ఈరోజు మనకు అందిస్తున్నారండి. ఇంత గొప్ప అదృష్టాన్ని ఈరోజు మనం తెలుసుకోగలుగుతున్నాము అంటే నిజంగానే మన జీవితంలోకి ఒక కొత్త బంధం అనేది రాబోతుంది అని అర్థం చేసుకోవాలి. అంతేకాదు, ఏ తల్లి తండ్రి అయితే తన బిడ్డల కోసం, తన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ఎదురు చూస్తుందో, ఒక మంచి సంబంధం దక్కి ఆ బిడ్డకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఏ తండ్రి అయితే ఆరాటపడుతున్నాడో అలాంటి వారికి బాబా గారు అందిస్తున్న గొప్ప సందేశం ఈ చిన్న కథ ద్వారా ఎవరైతే తెలుసుకోగలుగుతారో అలాంటి వారి బిడ్డల భవిష్యత్తు తప్పకుండా బాగుపడుతుంది అని బాబా గారు చెబుతున్నారండి. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే ఆ కథ విందాం. ఒక గ్రామంలో మునీంద్ర అనే ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి ఒక్కగానొక్క కూతురు సీత. ఒకరోజు మునీంద్ర భార్య కామాక్షి తన భర్తతో ఇలా అంటుంది, ఏమయ్యా, అమ్మాయి పెళ్లి వయసుకు వచ్చింది, ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలన్న ఆలోచన ఉందా లేదా? ఏమిటి కామాక్షి అలా మాట్లాడుతావు? మనకున్నది ఒక్కగానొక్క కూతురు, దానికి పెళ్లి చేయాలన్న ఆలోచన నాకు కూడా ఉంటుంది కదా, కానీ పెళ్లి ఖర్చులు తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది. చేతిలో చిల్లి గవ్వలేదు. ఎవరినైనా అప్పు అడుగుదాము అంటే ఎవరూ అప్పు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. మన ఊరికి కొత్తగా దళపతి అని వడ్డీ వ్యాపారి వచ్చాడంటండి, ఒక్కసారి ఆయనను అడిగి చూడండి. అలాగా, ఇప్పుడే వెళ్ళి అడుగుతాను అని తన భార్యకు చెప్పి వడ్డీ వ్యాపారి దళపతి దగ్గరకు వెళ్ళి మునీంద్ర ఇలా అడుగుతాడు, అయ్యా, నా పేరు మునీంద్ర, నాకు ఒక 20,000 రూపాయలు అప్పుగా కావాలి. క్షమించండి మునీంద్ర గారు, నేను మీకు అప్పు ఇవ్వలేను. ఎందుకంటే ఈ ఊర్లో మీకు చిన్న గుడిసె తప్ప సొంత పొలం కూడా లేదు అని తెలిసింది. మిమ్మల్ని నమ్మి నేను అంత డబ్బు ఇవ్వలేను అని వడ్డీ వ్యాపారి చెప్పగా మునీంద్ర అక్కడి నుండి తిరిగి ఇంటికి వచ్చి బాధపడుతూ అక్కడ జరిగిన విషయం తన భార్యకు తెలియజేస్తాడు. కొన్ని వారాలు ఇలాగే గడుస్తుంది. ఒకరోజు మునీంద్ర చాలా సంతోషంగా ఇంటికి వచ్చి, కామాక్షి, కామాక్షి, త్వరగా రా, ఏమిటయ్యా నీ గోల? ప్రశాంతంగా వంట కూడా చేసుకోనివ్వవా? గోల కాదే, మన అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది, పెళ్లి కూడా వాళ్లే చేసుకుంటారంట, కట్నాలు కానుకలు కూడా ఏమీ వద్దు అని చెప్పారు అంట. ఏమిటయ్యా నువ్వు చెప్పేది, నిజమేనా? అవునే కామాక్షి, నేను పంట అమ్మి వస్తూ ఉండగా స్వయంగా మీ తమ్ముడే కనబడి నాకు ఈ విషయం చెప్పాడు. అమ్మాయికి ఒక నగ ఇస్తే చాలు అంట, మిగతా పెళ్లి ఖర్చులంతా వాళ్లే భరిస్తారంట. అవునా అండి, మా తమ్ముడు చెప్పాడంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్పాలి. కామాక్షి ఇలా అనగానే ఇంతలో మునీంద్ర ఏదో ఆలోచనలో పడతాడు. ఏంటయ్యా, ఇంత సంతోషకరమైన వార్త చెప్పి ఏదో ఆలోచనలో పడ్డారే? ఏమీ లేదే కామాక్షి, ఆ ఒక్క నగకు ఎంత ఖర్చు అవుతుందా అని ఆలోచిస్తున్నాను. మీరు అలాగే ఆలోచించుకుంటూ సమయం వృధా చేయకండి. ఇటువంటి సంబంధం మళ్ళీ రాదు. రేపే మనం పట్నం వెళ్ళి ఆ నగ ధర తెలుసుకొని వద్దామని అంటుంది కామాక్షి. మునీంద్ర కూడా సరే అని చెబుతాడు. మరుసటి రోజు ఉదయం మునీంద్ర అలాగే కామాక్షి ఇద్దరూ పట్నం వెళ్ళడానికి సిద్ధమవుతారు. అమ్మా సీత, మీ అమ్మ నేను పట్నం వెళ్ళి వస్తాం, అంతవరకు నువ్వు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండు తల్లి. అలా కూతురికి జాగ్రత్తలు చెప్పి భార్యాభర్తలిద్దరూ పట్నానికి బయలుదేరుతారు. చాలా దూరం నడిచిన తర్వాత మధ్యాహ్నానికి పట్టణంలో ఉన్న నగల కొట్టుకు చేరుకుంటారు. అయ్యా, ఈ కొట్టులోనే అన్నింటికంటే చౌకైన నగలు చూపించండి అని మునీంద్ర అడగగా ఆ కొట్టు యజమాని ఒక ఆభరణం చూపించి, ఈ కొట్టులోనే అతి చౌకమైన నగ అంటే ఇదేనయ్యా, ఈ నగ ధర ఎంత అని అడిగితే కేవలం 10,000నండి, ఇవ్వమంటారా అని అంటాడు అతను. అప్పుడు కామాక్షి ఇలా అంటుంది, ఏమిటి 10,000 రూపాయలా? ఎందుకమ్మా అలా ఆశ్చర్యపోతున్నారు? ఆ పక్క వరుసలో ఉన్న ఒక్కొక్క నగకు 20,000 ఖర్చు అవుతుంది. ఆ కొట్టు యజమాని ఇలా అనగానే అప్పుడు మునీంద్ర ఇలా అంటాడు, అయ్యా, మా దగ్గర ఇప్పుడు అంత డబ్బు తేలేదు, కానీ మేము డబ్బు సర్దుబాటు చేసుకుని వస్తాము అని చెప్పి భార్యాభర్తలిద్దరూ తిరిగి తమ ఊరికి బయలుదేరుతారు. దారి మధ్యలో కామాక్షి ఇలా అంటుంది, ఏమిటయ్యా, ఒక నగ 10,000 రూపాయలంటున్నాడు, అంత డబ్బు ఎక్కడి నుండి మనం తీసుకురాగలుగుతాము? అవునే కామాక్షి, నాకు కూడా
అదే అర్థం కావటం లేదు. నా దగ్గర పంటమ్మిన డబ్బు 10,000 రూపాయలు తప్ప ఇంకేమీ లేవు. పోనీ మా తమ్ముణ్ణి సాయం అడుగుదామా అని అంటుంది. వద్దు, ఇప్పటికే వాడి దగ్గర 5,000 తీసుకున్నాం అప్పుగా, ఇంకా తీసుకోవడం బాగోదు. అయినా అంత డబ్బు నీ తమ్ముడు మాత్రం ఎక్కడి నుండి తేగలడు? మరి ఇప్పుడు ఎలాగయ్యా? ఆ పైవాడు ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది అని అంటాడు మునీంద్ర. ఇలా మాట్లాడుకుంటూ భార్యాభర్తలిద్దరూ కొంచెం ముందుకు సాగుతారు. అదే సమయంలో ఉరుములు మెరుపులతో పెద్దగా వర్షం కురుస్తుంది. వెంటనే వారిద్దరూ కొంచెం దూరంలో ఉన్న గుహలోపలికి వెళతారు. ఏమిటే ఇది, ఉన్నట్లుండి ఇంత పెద్ద వర్షం కురుస్తుంది? అవునయ్యా, ఆ వర్షం ఎప్పుడు ఆగుతుందో ఏంటో అని చెప్పి ఇంకొంచెం గుహలోపలికి వెళుతుంది కామాక్షి. అక్కడ ఒక పెద్ద సంచి కనబడుతుంది. విప్పి చూడగా అందులో బంగారు ఆభరణాలు కనిపిస్తాయి. ఏమయ్యో, ఇలా రా, ఇందులో బంగారు నగలున్నాయి. మన కష్టం చూసి ఆ దేవుడే ఈ నగలను మన ముందుకు పంపారేమో. ఇక మనకి ఎటువంటి చింత అవసరం లేదు. మన కూతురి పెళ్లి చాలా ఘనంగా చేయొచ్చయ్యా అని చెప్తూ సంతోషపడుతుంది కామాక్షి. కానీ మునీంద్ర మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఏమయ్యా, ఎందుకలా మౌనంగా ఉన్నారు? ఎవరూ రాకముందే ఆ సంచి తీసుకుని మన ఇంటికి వెళదాం పదా. ఏమిటిది కామాక్షి, నీకు తెలుసు కదా పరల సొమ్ము నేను ముట్టుకోను అని. అయినా అది చూస్తుంటే, ఆ సంచిని చూస్తుంటే ఏ దొంగో ఇక్కడ దాచిపెట్టాడనిపిస్తుంది. ఎవరు దాచిపెడితే మనకెందుకయ్యా? ఇప్పుడు మనకు మన కూతురి పెళ్లి చేయడం ముఖ్యం. అది ఈ నగలతోనే సాధ్యమవుతుంది. ఇక మీరు మాట్లాడకుండా ఆ సంచిని తీసుకురండి. చూడు కామాక్షి, నా గురించి తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడటం నాకు ఏమాత్రం నచ్చలేదు. అయ్యో, నీకు ఎలా చెప్తే అర్థమవుతుందండి? ఈ సంచిని మన కష్టాలను ఆ భగవంతుడు చూసే మనకు అందించారు అనుకుంటున్నాను. మీకు ఎలా చెబితే అర్థమవుతుంది? ఆ దేవుడే వచ్చి ఇతరుల సొమ్ము నాకిచ్చినా నేను స్వీకరించను అని మునీంద్ర అనగానే, తీసుకోకండి, కూతురి పెళ్లి కూడా చేయకండి. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నదో కనీసం పెళ్లి కూడా చేయలేని అసమర్థుడి కూతురిగా పుట్టింది అని మునీంద్రపై కోప్పడి భర్త పిలుస్తున్నా పట్టించుకోకుండా ఆ గుహలో నుండి బయటకు వచ్చి వర్షంలో తడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది కామాక్షి. ఇక మునీంద్రకు ఏం చేయాలో అర్థం కాక ఆ గుహలోనే కూర్చుని ఆ సంచిని చూస్తూ ఉంటాడు. అందులో మెరుస్తూ ఒక ఉంగరం కనిపిస్తుంది. ఏమిటిది? నా పెళ్ళప్పుడు నా బావమరిదికి నేను ఇచ్చిన ఉంగరంలా ఉందే అని ఆ ఉంగరాన్ని చేతిలో పట్టుకుని పరిశీలనగా చూస్తూ ఉంటాడు. అవును, ఇది నా బావమరిదికి నేనిచ్చిన ఉంగరమే అని అనుకుని ఆ సంచిని తీసుకుని బావమరిది ఊరికి వెళతాడు. ఏమిటి బావా, ఇదేలా రావడం? అక్క ఎక్కడా? మీ అక్క రాలేదురా, నేను ఒక్కడినే వచ్చాను. మీ ఊరిలో దొంగతనం ఏమైనా జరిగిందా? అవును బావా, 3 రోజుల క్రితం దొంగలు పడి చాలా ఇళ్లలో బంగారం నగలను దొంగతనం చేశారు. అంటే నేను ఊహించింది నిజమే అన్నమాట. ఏమైంది బావా? అయినా ఈ విషయం నీకెలా తెలుసు? నువ్వు నిన్న మన సీతకి ఒక మంచి సంబంధం వచ్చింది, కేవలం ఒక నగ చేసి ఇస్తే చాలు, కట్నాలేమీ అవసరం లేదు అని చెప్పావు కదా. అందుకని ఆ నగ ధర ఎంత ఉంటుందో తెలుసుకుని రావడానికి నేను అలాగే మీ అక్క పట్నం వెళ్ళాం. తిరిగి వస్తూ ఉండగా వర్షం కారణంగా ఒక గుహలోనికి వెళ్ళాము. అప్పుడు మాకు ఆ గుహ లోపల ఒక సంచి కనబడింది. అందులో మెరుస్తూ నీ ఉంగరం కూడా కనిపించింది. అందుకని ఆ నగల సంచిని తీసుకుని నేను నేరుగా నీ దగ్గరికే వచ్చాను అని చెప్పి ఆ నగల సంచిని తన బావమరిదికి అప్పగించి ఊరి పెద్ద దగ్గరకు వెళ్లి ఈ సంచిని ఆయనకు ఇచ్చి జరిగిన విషయం తెలియచేసి, ఎవరి నగలు వారు తీసుకోండి, నాకు ఆలస్యం అవుతుంది, ఇంకా నేను వెళ్ళొస్తాను అని చెప్పి మునీంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తిరిగి తన ఇంటికి వెళ్లిన మునీంద్రను చూడగానే కామాక్షికి బాగా కోపం వస్తుంది. నువ్వు నాపై బాగా కోపంగా ఉన్నావు అన్న సంగతి నాకు అర్థమవుతుంది, కానీ నేను చెప్పేది ఒక్కసారి విను. ఏం అవసరం లేదు, నా మాట మీరు విననప్పుడు మీ మాట నేనెందుకు వినాలి అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరో కొన్ని వారాలు గడుస్తుంది. మునీంద్ర డబ్బు కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, కానీ ఏమీ లాభం ఉండదు. బాధపడుతూ కూర్చుని ఉన్న భర్త దగ్గరికి వచ్చి సాక్షి ఇలా అంటుంది, నేను అందుకే ఆ రోజు సంచిలో ఉన్న నగలు తీసుకుందామండి అని చెప్పింది. నా మాట విన్నారా? ఇప్పుడు చూడండి, ఏ ఒక్కరూ కూడా అప్పు ఇవ్వటం లేదు. ఇప్పుడు కూతురు పెళ్లి ఎలా చేస్తారు? ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అని మునీంద్ర చెబుతూ ఉండగా ఒక వ్యక్తి వారి ఇంటి దగ్గరికి వచ్చి ఇలా అడుగుతాడు, మునీంద్ర గారి ఇంటికి ఎలా వెళ్లాలో కాస్త చెప్పగలరా?
అయ్యా, ఆ మునీంద్రని నేనే. ఇంతకీ మీరెవరో తెలుసుకోవచ్చా? నా పేరు శివయ్య. నేను నా కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు మీ బావమరిది సుదర్శనం మీ గురించి చెప్పాడు. ఓహో, పెళ్లి కోసం ఒక నగ చేసి ఇస్తే చాలు అని చెప్పింది మీరే అన్నమాట. ఆ, అవును, అది నేనే. నా ఒక్కగానొక్క కుమారుడికి చాలా సంబంధాలు వచ్చాయి, కానీ నేను మాత్రం నా ఇంటి కాబోయే కోడలు ఏ స్వార్థం, అసూయ, డబ్బు మీద ఆశలేని ఒక మంచి కుటుంబం నుండి రావాలి అని కోరుకున్నాను. కటిక పేదరికంలో ఉండి కూడా మీకు దొరికిన నగలని తీసుకోకుండా వాటిని తీసుకుని వచ్చి అవి ఎవరికి చెందాలో వారికి తిరిగి ఇచ్చేశారు. నాకు మీకన్నా మంచి సంబంధం దొరకదు. అందుకే మా అబ్బాయికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయమని అడుగుదామని వచ్చాను. మీరు పడుతున్న ఆర్థిక ఇబ్బందుల గురించి మీ బావమరిది నాకు వివరంగా చెప్పాడు. మీరు పైసా కూడా ఖర్చు చేయవలసిన అవసరం లేదు. మీ అమ్మాయిని మా ఇంటికి కోడలుగా పంపిస్తే చాలు, ఏమంటారు అని శివయ్య అడగగా మునీంద్ర దంపతులు చాలా సంతోషపడతారు. మీలాంటి గొప్పింటి సంబంధం స్వయంగా వచ్చి మా అమ్మాయిని కోడలుగా పంపించమని కోరితే మాకు దానికన్నా సంతోషకరమైనది ఏముంటుందయ్యా? చాలా సంతోషం మునీంద్ర గారు. ఒక మంచి రోజు చూసుకుని పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుందాం అని చెప్పి శివయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నన్ను క్షమించండి, నీ గురించి తెలిసి కూడా మిమ్మల్ని ఆ రోజు కోపంతో అనకూడని మాటలన్నీ అన్నాను. కానీ ఇప్పుడు మీరు చేసిన మంచి పని వల్లే మన అమ్మాయికి గొప్పింటికి కోడలు అయ్యే అవకాశం దక్కింది. నీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలను కామాక్షి. అందుకే ఆ రోజు నేను ఏమీ మాట్లాడలేదు. సరే, ఇప్పుడు మనం బాధపడవలసిన సమయం అయితే కాదు, సంతోషపడవలసిన సమయం అని అంటాడు మునీంద్ర. తన కూతురికి గొప్ప ఇంటి సంబంధం వచ్చినందుకు ఆ దంపతులు చాలా సంతోషపడతారు. ఆ తర్వాత ఒక మంచి లగ్నం రోజు శివయ్య కొడుకు రాముని సీతకి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఈ విధంగా మునీంద్ర ఒక్కగానొక్క కూతుర్ని శివయ్య కొడుకు రాముకిచ్చి పెళ్లి చేసిన తర్వాత ఎంతో సంతోషంగా జీవనం కొనసాగిస్తారు. ఈ కథని బాబాగారు మనకు ఎందుకు అందించారు అంటే, ఏ తల్లి తండ్రి అయితే తన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ఎదురు చూస్తాడో అలాంటి తల్లి తండ్రులందరికీ కూడా బాబాగారు ఈ రోజు అందించిన గొప్ప సందేశం ఈ కథ ద్వారా మనకు అర్థమైంది. తన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ప్రతి ఒక్క తల్లి తండ్రి కోరుకుంటారు. అలాగే ఆ భవిష్యత్తుతో పాటు భగవంతుడిని ఎప్పుడూ కోరుకునేది ఒకటే, ప్రతి తల్లి తండ్రి బిడ్డకి గొప్పింటి సంబంధం రావాలని, అలాంటి సంబంధం చిరకాలం చిరస్మరణీయంగా నిలిచిపోవాలని, ఆ బంధం ఎప్పటికీ బాగుండాలని కోరుకుంటారు. ప్రతి ఒక్క తల్లి తండ్రి బిడ్డల భవిష్యత్తు ఈ విధంగానే కోరుకుంటారు. అలాంటి సంబంధం నీకు దక్కాలి, నీ జీవితం బాగుండాలి అంటే అది కేవలం నీ తల్లి తండ్రి చేసిన మంచి పనుల వల్లనే నీ జీవితం బాగుంటుంది. నీ జీవితం ఎప్పుడైతే కష్టాల పాలయ్యి ఎప్పుడూ కష్టాలను అనుభవిస్తూ ఉంటావో అది నీ తల్లి తండ్రి చేసుకున్న పాప కర్మల వల్ల, అది కర్మ అనేది ఈ జన్మలో నువ్వు అనుభవిస్తూ ఉంటావు. కాబట్టి ప్రతి ఒక్క తల్లి తండ్రి కూడా తమ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అంటే చెడు అన్నది మీ మనసుకు రానివ్వకండి. నిజాయితీగా బ్రతకడం నేర్చుకోండి. ఎప్పుడూ కూడా శ్రద్ధా భక్తులతోనే ఉండండి. సొమ్ము కోసం కీచులాడకుండా నీ కష్టాన్ని మాత్రమే నువ్వు నమ్ముకొని ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా నీ భవిష్యత్తు, నీ బిడ్డల భవిష్యత్తు ఎంతో ఆనందంగా సుఖంగా ఉంటుంది అని బాబాగారు ఈ కథ ద్వారా మనకు అందిస్తున్నారండి. ఈ కథ నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.